కాకరకాయ ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. చేదు లేకుండా రొట్టెలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా కాకరకాయలను రౌండ్గా కట్ చేసుకొని గింజలు తీసేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, చింతపండు, వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అదే ప్యాన్లోకి కొన్ని పోపు గింజలు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కాకరకాయలు వేసుకొని ఇలా సాఫ్ట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో మన టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ స్టఫ్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కాకరకాయ ముక్కలు ఇంకా మిగిలిన స్టఫ్ కూడా వేసుకొని స్లోగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తే వేడి వేడి కాకరకాయ